అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. నిన్న మొన్నటి వరకు కూడా భయపెట్టినటువంటి బంగారు ధరలు ఒక్కసారిగా ఇప్పుడు తగ్గిపోయాయి. కరెక్ట్గా చెప్పాలంటే 8,000 రూపాయలు, దాదాపుగా 10 గ్రాముల మీద 8,000 రూపాయలు బంగారు ధరలు తగ్గాయి. ప్రస్తుతం ఇప్పుడు బంగారు ధర 10 గ్రాములు వచ్చి 1,36,000 రూపాయలు పలుకుతుంది. సో ఒక్కసారిగా ఒక్క రోజులోనే ఇంత తగ్గడానికి కారణం ఏంటి? ఇంకా మరింత ఈ బంగారు ధరలు తగ్గే అవకాశం ఉందా? ఏ రేటు వరకు స్థిరంగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి? తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటున్నారు మార్కెట్ అనలిస్ట్ మాలంపాటి ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు, ఆర్నమెంట్స్ కొనాలనుకునే వాళ్ళకి వచ్చేవన్నీ కూడా శుభకార్యాలు, పెళ్ళిళ్ళ సీజన్ అంతా కూడా ఉంది. సో ఇప్పుడు కొనుగోలు చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది రైట్ టైం అనొచ్చా, లేదంటే ఇంకా కూడా వెయిట్ చేస్తే మంచిది అంటారా? అంటే కొంచెం స్టాగర్డ్ మేనర్లో కొనుక్కోవటం బెస్ట్. అంటే టైం ఉంటే దాన్ని బట్టి మనం కొంచెం ఆగచ్చు, ఎందుకంటే ట్రెండింగ్ డౌన్ ఉంది కాబట్టి. లేదు టైం లేదు, ఇమీడియట్ గా కొనాలి, ఫస్ట్ ఏదైనా ఫంక్షన్ అప్పుడు ఫస్ట్ గోల్డ్ చూస్తారు కాబట్టి టైం లేదు మనకి, ఇమీడియట్ గా చేయాలి, మిగతా పనులన్నీ పెండింగ్ అయిపోతాయి అనుకున్నప్పుడు ఫస్ట్ దాని మీద చేస్తారు. సో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం కొనక తప్పదు. కొంచెం టైం ఉంది, ఒక 1 month 2 months టైం ఉంది అన్నప్పుడు అప్పుడు కొంచెం ఆగి ఒక 10 days అంటే మీరు కొనుక్కున్న దాంట్లో కొంత పర్సెంటేజ్ 20% కొంటాం, మళ్ళీ కొంచెం పడినప్పుడు ఇంకో 20% కొంటాం. అలా చేయడం బెస్ట్. ఎందుకంటే ఎక్కడో చాట ఇది మారినప్పుడు, ఇది యూటర్న్ తీసుకున్నప్పుడు, ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అయినప్పుడు వార్ కనుక ఆగితే ఆటోమేటిక్ గా దీని ఎఫెక్ట్ దీని మీద పడుద్ది. ఈక్విటీ పెరిగినప్పుడు డెఫినెట్ గా ఇది అవుతుంది. సో ఆ ఎఫెక్ట్ కూడా ఉంటుంది కాబట్టి దాని అనుగుణంగా కొనడం బెస్ట్. ట్రెండ్ అయితే డౌన్ ఎస్, అలా కాకుండా మీరు చెప్పినట్టుగా ఒకవేళ వార్ ఇంక్రీజ్ అయితే, వార్ ఇంపాక్ట్ ఎక్కువగానే అయితే, సో అన్ని దేశాలు కూడా పార్టిసిపేట్ చేస్తే ఒకవేళ మీరు అన్నట్టుగా వాళ్ళ అసెట్స్ మీద కానీ యుఎస్ కానీ కొడితే, వాళ్ళ పవర్ ప్లాంట్స్ మీద కొడితే, దానికి అదే స్థాయిలో వాళ్ళు కూడా ఎదురుదాడి చేస్తే అప్పుడు ఇంకా గోల్డ్ ప్రైసెస్ పెరిగే అవకాశం ఉందా మళ్ళీ? అంటే ఈ మార్జిన్ కాల్ షార్టేజ్ ఎంత వరకు వస్తుందో, ఆ పొజిషన్స్ అన్ని క్లియర్ అయ్యేదాకా డౌన్ ట్రెండ్ ఉంటుంది. ఆ డౌన్ ట్రెండ్ అనేది ఇదైపోయినప్పుడు అప్పుడు మళ్ళీ ఫ్రెష్ బయింగ్ అవుతుంది. అప్పటి నుంచి కొంచెం చిన్న చిన్నగా ఈక్విటీ తగ్గుతున్నప్పుడు అవి పెరిగే ఛాన్స్ ఉంది. మళ్ళీ యథాతథ ప్రీవియస్ పొజిషన్కి వస్తుంది అన్నమాట. వైస్ వర్సా, ఇది పెరుగుతున్నప్పుడు అది తగ్గుతుంది, అది తగ్గినప్పుడు పెరుగుతుంది, ఆ స్టేజ్కి వస్తుంది. అంటే ఇప్పుడు పొజిషనల్ కాల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఈ మంత్ వరకు కొంచెం ఆ కాల్స్ అనేది ఇంకా పొజిషన్స్ అనేది విపరీతంగా ఉన్నాయి. సో అవన్నీ కూడా కొంచెం క్లియర్ అయ్యేదాకా కొంచెం ట్రెండ్ డౌన్ ఉంటుంది. సో ఒక 1 week to 10 days వెయిట్ చేస్తే బెటర్ అంటారు. 100% బెస్ట్. వెయిట్ చేయటమే బెస్ట్. వెయిట్ చేస్తే కొంచెం తగ్గే ఛాన్స్. ఇప్పుడు ఒక గ్రాముకి ఒక 1,000 రూపాయలు తగ్గినట్టే కదండి. సో అందుకే కొంచెం వెయిట్ చేస్తేనే బెస్ట్ ఈ టైంలో. సో ఎవ్వరు ఊహించని విధంగా ప్రస్తుతమేమో వారు హోరాహోరీగా జరుగుతుంది, ఇంకా కూడా గోల్డ్ ప్రైసెస్ హైక్ అవుతాయని అందరూ కూడా అనుకున్నారు. కానీ అనూహ్యంగా గడిచినటువంటి ఒక 2-3 రోజుల నుంచి చూస్తే భారీగా బంగారు ధరలు తగ్గుతున్నాయి. ఇంకా కూడా తగ్గే అవకాశం ఉందంటారా? అండి, డౌన్ సైడే ఉంది. జనరల్ గా ఏంటంటే ఈక్విటీ మార్కెట్ పడ్డప్పుడు ఇట్స్ బ్లాక్ మండే. ఇవాళ 1,500 పాయింట్లు అంటే 1,600-1,700 పాయింట్లు సెన్సెక్స్ అంటే ఇట్స్ బ్లాక్ మండే అనుకోవచ్చు. యుఎస్ మార్కెట్స్ 10% అబోవ్ ఉన్నాయి. అంటే వాళ్ళకి 10% అబోవ్ అంటే కరెక్షన్ లో లెక్క. సో డౌన్ ట్రెండ్. మనది 20% అంటే డౌన్ ట్రెండ్. అంటే మనకి 13.5 ఇవాళ పర్సెంటేజ్ చూసుకుంటే ఇంకొక 2% 15% దాకా పడింది. 20% అబౌవ్ అంటే డౌన్. జనరల్ గా ఈక్విటీ ఇబ్బంది పడ్డప్పుడు అసెట్ క్లాస్ లో గోల్డ్ పెరగాలి. ఎప్పుడు రీసెంట్ గా అన్ని చూసాం. కానీ 4-5 days నుంచి మార్కెట్ పడుతుంటే గోల్డ్ పడుతుంది, మార్కెట్ పెరుగుతుంటే గోల్డ్ పెడుతుంది. ఎందుకని? మెటల్స్ ఫాలో అవుతున్నాయి. ఎందుకని అంటే మెయిన్ ఇప్పుడు లాస్ట్ జనవరిలో దాదాపుగా 26,000 కోట్లు గోల్డ్ ఈటీఎఫ్ లో వచ్చినాయి డబ్బులు. ఇన్వెస్ట్మెంట్ చేశారు దాంట్లో. అంటే అది కాకుండా మళ్ళీ రిటైల్ ఈటీఎఫ్ ఇవన్నీ గోల్డ్ విపరీతంగా పెరిగింది. సో ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరైతే మార్కెట్ ప్లెడ్జ్ చేసుకున్నారో హెడ్జ్ చేస్తారు. ఇక్కడ 10 లక్షలు అనుకోండి, దీన్ని హెడ్జ్ చేసి ఎక్స్పోజ్ తీసుకొని పొజిషన్స్ తీసుకుంటారు. అదొక పాయింట్. సో మార్జిన్ ట్రేడింగ్ కాల్స్ ఉంటాయి. మార్జిన్ ట్రేడింగ్ కాల్స్ అది కొంచెం షార్ట్ ఇదవుతున్నప్పుడు తీసేస్తారు కదా. అందుకని అప్పుడు దాకా ఉన్నది మళ్ళీ మార్జిన్ కట్టకపోతే మొత్తం పోయినట్టే, ఎవాపరేట్ అయినట్టే. సో ఆ ప్రాబ్లం వస్తుంది. సో అందుకని ఎక్కువ మార్జిన్ కాల్స్ వస్తున్నాయి కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ గోల్డ్ ఈటీఎఫ్ ఇంకా సిల్వర్ లో కానీ బాగా ఇది చేస్తారు. ఎందుకంటే ఇది అసెట్ క్లాస్ లో ఈక్విటీ పడ్డప్పుడు అది పెరగాల. పడుతుందంటే దిస్ ఈస్ ద మెయిన్ కాజ్. ఒక రకంగా చూస్తే హెడ్జ్ ఫండ్స్ లో కూడా విపరీతంగా ఉంటుంది, గోల్డ్ లో కూడా విపరీతంగా పెట్టారు. మరి వాళ్ళందరూ మరి కింద కొన్న వాళ్ళందరూ ఈ రీసెంట్ అంతా పెరిగింది కదా గోల్డ్, మరి పెరిగిన ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడు ఈ రకంగా ఫోర్సబుల్ గా మార్జిన్ కాల్స్ వల్ల చేస్తున్నారా అంటే
దట్స్ ద మెయిన్ తీసుకోవచ్చు. దానివల్లే తగ్గుతోంది. సో మళ్ళీ చిన్నగా మళ్ళీ కొంచెం సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కువ చేస్తాయి. అవేమి వాళ్ళందరికీ ఇప్పుడు మంచి అవకాశం, ఇంకా తక్కువ రేట్లు వస్తాయి అని చెప్పి మళ్ళీ కొంట మొదలు పెడతారు. సో ఎక్కడ బై చేస్తారు కాబట్టి. సో చిన్నగా మళ్ళీ ఇది అవుతుంది. లో లెవెల్స్ ఎంత వరకు వచ్చి ఏమో పడిపోతుంది కదా, 1,00,000 వరకు వస్తుందా అంటే, 1,00,000 వరకు వస్తుందా అంటే, ఇదే కంటిన్యూ అయితే రావచ్చు. కంటిన్యూ అయింది. ఈక్విటీ మార్కెట్ డెడ్ ఎండ్ ఇచ్చారు రేపు 5 o'clock వరకు. ఏది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేస్తే మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఓపెన్ చేయకపోతే మేము అసెట్స్ మీద మీ అసెట్స్ మీద లేకపోతే వాటి మీద అంటే పవర్ ప్లాంట్స్ మీద అటాక్ చేస్తామని చెప్పాడు ఆయన. సో రేపు 5 o'clock కి పిక్చర్ ఏంటి, సినారియో ఏంటి, రేపు ఎటు తిరుగుతుంది, డీఎస్కలేషన్ అవుతుందా, ఎస్కలేషన్ అవుతుందా? ఎస్కలేషన్ అప్పుడు మరి అవి ఇంకా ఇదవుతుంది కాబట్టి ఇంకొంచెం తగ్గే ట్రెండింగ్ డౌన్ ఏ ఉన్నాయి. మెటల్స్ కొంచెం ఇంకా తగ్గే ఛాన్స్ లో ఉంటుంది. ఫ్రెష్ ఎంట్రీ అయితే కొంచెం ఆగచ్చు ఎవరైనా సరే. ఆల్రెడీ ఉంటే మటు కొంచెం ఏదైనా కింద మళ్ళీ కొనుక్కుందాం అని ప్రాఫిట్ అంటే ప్రభు గారు 1,00,000 వరకు కూడా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉందా అని కూడా ఇప్పుడు అందరికి కూడా సో అదే ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు ఆల్మోస్ట్. సో మీరు కూడా అన్నారు ఛాన్సెస్ కూడా ఉండొచ్చు అని. అది ఎప్పటి వరకు అంటే మీరు అన్నట్టు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లియర్ అయితే, సో వార్ ఎఫెక్ట్ కొంత తగ్గితే, పూర్తి స్థాయిలో తగ్గినా కూడా వెంటనే 1,00,000 పడిపోతుంది గోల్డ్ రేట్. అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కనుక ఓపెన్ అయితే కొంచెం క్రూడ్ తగ్గిపోద్ది, క్రూడ్ పెరగదు. క్రూడ్ తగ్గిపోయినప్పుడు కొంచెం ఆ ప్రెషర్ ఈక్విటీ మార్కెట్ మీద ఉండదు. ఆ క్రూడ్ మనకి ఎనర్జీ వాటి మీద ఎక్కువ ఆధారపడ్డాం కాబట్టి, ఫసల్ ఫ్యూయల్ మీద, పెట్రోల్ డీజిల్ మీద, సో డెఫినెట్ గా ఆ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కి మనకు అంత ఎఫెక్ట్ ఉండదు, కానీ వాళ్ళు క్రూడ్ మీద పడ్డారు. సో ఇప్పుడు దాకా ఎప్పుడైనా సరే యుఎస్ కూడా వియత్నాం కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఓడిపోతున్నాం అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు ఎసెట్స్ మీద పడుతుంది. వాళ్ళని కూడా అదే దెబ్బతీసింది. అది సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా అంతే. వాళ్ళు ఇరాన్ ఒక రోజు తీసేయచ్చు లేదా వారంలో తీసేయచ్చు అనుకున్నది 4 వారాలు. దిస్ ఇస్ ద 4th వీక్. అంటే కంట్రోల్ కావట్లేదు. ఈయన చెప్పిన దానికి రిటాలియేషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. సో కంట్రోల్ కావట్లేదు. ఆయన అభిమన్యుడిలాగా లోపలికి వెళ్ళాడు, బయటికి రావడం తెలియట్లేదు ట్రంప్కి. ఎట్లా వారిని ఎలా ఆపాలో తెలియట్లే. సో సొల్యూషన్ అనేది రేపు సాయంత్రం ఒక వార్నింగ్ ఇచ్చాడు. అంటే ప్రెషర్ వాళ్ళ మీద పెట్టి బయటకు వద్దాం ఉద్దేశంతో. సో అది ఏమవుతుందని వచ్చి వాళ్ళైతే అక్కడ తగ్గట్లా, అసలు తగ్గేదేలే అంట ముందుకు వెళ్తూనే ఉన్నారు. రిటాలియేషన్ మీరు గనక మా పవర్ ప్లాంట్స్ మీద చేస్తే మీ ఆయిల్ రిఫ్రాక్టరీస్ మీద, జీసీసీ అన్ని కంట్రీస్ మీద పడతాము, మొత్తం స్మాష్ చేస్తాం అంటారు వాళ్ళు. కొంచెం కూడా అట్లా అంటే గోల్డ్ విషయానికి వద్దాం ప్రభు గారు. సో 1,80,000 వరకు నింది సరిగ్గా ఒక 25 days బిఫోర్, అంటే వార్ స్టార్ట్ అయ్యేటువంటి ముందు. సో ఒక్కసారిగా ఇప్పుడు దాదాపుగా 40,000 రూపాయలు, అంటే 40 నుంచి 50,000 రూపాయల వరకు తగ్గింది. సో అంటే ఇప్పుడు వారు పెరుగుతున్నటువంటి క్రమంలో ఇంకా కూడా ప్రైజెస్ హైక్ అవుతాయని అందరూ కూడా భావించారు. మార్కెట్ అనలిస్టులు కానీ, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కానీ, ఎకనమిస్టులు కానీ అందరూ కూడా అదే ఆలోచించారు. బట్ అనూహ్యంగా మార్కెట్లో మిగతా షేర్స్ అన్నీ కూడా ఎలా పడిపోతున్నాయి, ఇప్పుడు గోల్డ్ షేర్స్ కూడా అలా పడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? అదే ఈ పొజిషన్స్ మార్జిన్ కాల్స్ పొజిషన్స్ వల్లే. మీకు 4,370 ఉంది ఇంటర్నేషనల్. సో ఆ 4,000 కట్ అయి కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. 3,800 దాకా ఉంది. అంటే మరి మీరు అనుకునే ఇక్కడ గోల్డ్ కూడా తగ్గుద్ది కదా, ఇంటర్నేషనల్ లౌన్స్ తీసుకున్న దాని ప్రకారం ఉంది కాబట్టి. సిల్వర్ కూడా అంతే 65 ఉంది. అది కూడా ఇంకా కొంచెం తగ్గే ఛాన్స్లే కనపడుతుంది ఇంటర్నేషనల్ లౌన్స్. సో మెటల్స్ 10,000 నుంచి ప్రస్తుతం 2,11,000 పడిపోయింది. దాదాపు 15,000 రూపాయలు ఒక్క రోజులోనే తగ్గింది. అవునండి. 2 lakhs కూడా కట్ అవుతుందా అంటే సిల్వర్ 2 lakhs వరకు ఛాన్స్ ఉంది. అక్కడ కొంచెం ఏదన్నా మరి ఈ లోపల ఏదైనా సెట్ అయితే ఓకే, లేదంటే ఆ 2 lakhs కూడా కట్ అయినప్పుడు సిల్వర్ 180 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. గోల్డ్ మటుకు 110 to 1 lakh పెట్టుకోవచ్చు. 1,10,000 అంత వరకు రాకపోవచ్చు, కానీ ఇది కనుక ఎస్కలేట్ అయితే మటుకు అంతవరకు డౌన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇది మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే వార్ ఇంపాక్ట్ సో కాస్త తగ్గితే, అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి సో ఇంకా కూడా గోల్డ్ ప్రైసెస్ తగ్గేటువంటి అవకాశం ఉంది. సో 1,10,000 రూపాయల వరకు కూడా చేరుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరొక వారం 10 రోజులు వెయిట్ చేసి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, లేదంటే గోల్డ్ అంటే ఆర్నమెంట్స్ ఎవరైనా శుభకార్యాల కోసం, పెళ్ళిళ్ళు కోసం అవసరమైన వారు ఇమీడియట్గా కొనాలనుకుంటే మాత్రం 10 రోజులు, ఒక 5 రోజులు అలా గ్యాప్ ఇచ్చి కొంత బంగారాన్ని కొనుగోలు చేయడం మంచిది. లేదు ఇమీడియట్గా అవసరం ఉన్న వాళ్ళైతే మాత్రం ఇప్పుడు కొనుగోలు చేస్తే కూడా ఒక మంచి పరిణామం అని కూడా ఆయన చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? గోల్డ్ ప్రైసెస్ ఈ స్థాయిలో తగ్గడానికి రీజన్ ఏమనుకుంటున్నారు? సో ఇంకా కూడా గోల్డ్ ప్రైసెస్ తగ్గుతాయనుకుంటున్నారా, పెరుగుతాయనుకుంటున్నారా? సో గోల్డ్ని ఇమీడియట్గా కొనాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ.